శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. భగవద్భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున అగస్త్య మహాముని యొక్క ఆశ్రమాన్ని చేరినటువంటి సీతారామ లక్ష్మణులు ఆయన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించిన మీదట అమోఘమైనటువంటి విష్ణుధనస్సును, అక్షయ తూనీరాలను, అంతేకాకుండా స్వర్ణ ఖచ్చితమైనటువంటి ఖడ్గాన్ని, ఈ విధంగా వివిధ శస్త్రాలను వారు స్వీకరించి అక్కడి నుంచి ఆయన యొక్క మార్గ నిర్దేశ ప్రకారము గోదావరి నదీ తీరం వద్దనున్నటువంటి పంచవటికి బయలుదేరుతారన్నమాట. ఆ విధంగా వాళ్ళు పంచవటి అనే ప్రదేశాన్ని చేరుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడ ఒక పెద్ద మహాకాయం కలిగినటువంటి ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు జటాయువు. అది రాబందులకే రాజు. అలాంటి మహాకాయం కలిగిన జటాయువు వాళ్ళకి కనిపిస్తుంది. అప్పుడు ఆ పక్షిని చూసి మొదట వీళ్ళందరూ ఏమనుకుంటారు, సీతారామ లక్ష్మణులు ఇది కూడా ఒక రాక్షసుడేమో అని అనుమానిస్తారు. అనుమానించి రాముడు అడుగుతారు, ఎవరు మీరు, నువ్వు రాక్షసుడివా అని అడుగుతారు. అప్పుడు జటాయువు చాలా మృదు వచనములతో, అంటే చాలా సరళంగా వినయంతో మాట్లాడుతూ ఈ విధంగా సమాధానమిస్తూ ఉందన్నమాట. నా గురించి నేను పరిచయం చేసుకుంటున్నాను అని చెప్తూ ఇలా చెప్తూ ఉంది. సృష్టి మొదట్లో బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతుల్ని సృష్టించారు. అంటే ఇక్కడ సృష్టి మొదటి నుంచి చెప్పడం ఎందుకు అంటే, అప్పుడు మీరెవరు అంటే కేవలం నా పేరు ఇది అని చెప్పి ఊరుకుండే వాళ్ళు కాదనమాట. అది పద్ధతి కూడా కాదు. మామూలుగా అయితే వాళ్ళ యొక్క వంశాన్ని గురించి, వాళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళు, ఏ గోత్రానికి చెందిన వాళ్ళు అని కూడా మామూలుగా పురప్రజలు కూడా అలా చెప్పి పరిచయం చేసుకునేవాళ్ళు. కాబట్టి ఇక్కడ జటాయువు కూడా చెప్తూ ఉందన్నమాట. సృష్టి మొదటి నుంచి చెప్పుకొని వస్తున్నారు. సృష్టి మొదట్లో బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతుల్ని సృష్టించారు. వాళ్ళెవరు అంటే కర్దముడు, విక్రీతుడు, శేషుడు, సంశ్రేయుడు, స్థానువు, మరీచి, అత్రి, పులస్త్యుడు, అంగీరసుడు, ప్రచేతసుడు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు, కశ్యపుడు. వీళ్ళందరూ కూడా ప్రజాపతులు. వీళ్ళు బ్రహ్మ యొక్క మానసపుత్రులు, బ్రహ్మ సృష్టించినటువంటి వాళ్ళు. మరి ఆయన ఎందుకు వీరిని సృష్టించారు అంటే, ఈ ప్రపంచంలో జనాభా వృద్ధి కోసము వాళ్ళను ఆదేశించడానికి సృష్టించారనమాట. కాబట్టి మీరు ఈ లోకంలో మీ యొక్క సంతానాన్ని వృద్ధి పొందేటట్లుగా మీ యొక్క తేజస్సులను ఉపయోగించండి అని బ్రహ్మవారికి చెప్తారు. అప్పుడు దక్ష ప్రజాపతికి 60 మంది కుమార్తెలు. వాళ్ళలో 8 మందిని కశ్యప ప్రజాపతి వివాహం చేసుకుంటారు. ఆ 8 మంది ఎవరు అనంటే అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మనువు, అనల. వీళ్ళ 8 మంది ఆయన యొక్క కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు. అయితే కశ్యప ప్రజాపతి వీళ్ళందరితోనూ చెప్తారనమాట, మీరు మంచి సంతానాన్ని ఉత్పత్తి చేయండి అని. అంటే మరి అందరూ మంచి వాళ్ళనే పుత్రులుగా పొందాలి అని అనుకుంటారు కదా అంటే, కానీ కొంతమంది వాళ్ళ స్వభావ రీత్యా అలా ఉండరనమాట. ఎందుకు అంటే కొంతమంది ఆ మాట విన్నారు, కొంతమంది వినలేదు. సాధారణంగా మరి ఎందుకు సంతానాన్ని పొందుతారు? ఈ సంతానం కోసమే అసలు వివాహం అనేది జరుగుతుంది. సంతానం పొందడం వలన ఏమవుతుంది అనంటే పితృ రుణం తీరుతుంది. మనం ముందు తరగతుల్లో కూడా చెప్పుకొని ఉన్నాం. మన పితృ రుణం తీరాలి అనంటే సంతానాన్ని మనము కనాలి అని. మరి సంతానం కోసమే వివాహం చేసుకుంటారు. ఆ వివాహం వలన ఏమవుతుంది, కామము ధర్మబద్ధమవుతుంది. ఆ ధర్మబద్ధమైనటువంటి కామం వల్ల మనకు లభించే ధర్మబద్ధమైన అర్థమే కొడుకు. అంటే అర్థము అంటే ధనము అనుకుంటాం కదా, మరి మనకన్నిటికన్నా గొప్ప ధనము మన వంశాంకురమే. కాబట్టి ధర్మబద్ధమైన కామము వలన ధర్మబద్ధమైన అర్థము అనేటువంటి కొడుకును పొందడమే వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం.
మరి ఆ విధంగా సంతానాన్ని పొందుతారు. మరి సంతానము కలిగినప్పుడు పితృ రుణం తీరడమే కాకుండా ఈ ఒక ఇంట్లో ఎవరైనా సరే ఒక కులదైవానికి అర్చన చేస్తూ ఉంటాము. మరి ఆ అర్చన ఆగిపోకూడదు అంటే వాళ్ళ యొక్క గోత్రనామాలతో అర్చన చేస్తూ ఉండాలి అంటే తప్పకుండా పుత్రుడు ఉండాలి అని అంటారు. కాబట్టి ఆ అర్చన ఆగిపోకుండా ఉండడం కోసం కొడుకు కావాలని కోరుకుంటారు. ఇది రెండవ కారణం. మరి మూడవ కారణం ఏంటి అంటే తండ్రి మరణించిన తరువాత శ్రాద్ధం పెట్టడానికి, శ్రాద్ధ కర్మను నిర్వహించడానికి పుత్రుడు ఉండాలి అని అంటారు. మరి అలా శ్రాద్ధ కర్మ నిర్వహించే కొడుకును మాత్రమే పుత్రుడు అంటారు. అలా నిర్వహించని వాళ్ళని కొడుకు అని మాత్రమే అంటారు. అది ఆ రెండింటి మధ్య ఉండేటువంటి తేడా. కాబట్టి ఈ విధంగా 3 కారణాల కోసం, ఒకటి పితృ రుణాన్ని తీర్చుకోవడానికి, తర్వాత మన కులదైవానికి అర్చన, మన గోత్రనామాలతో అర్చన అనేది ఆగిపోకుండా ఉండడానికి, తరువాత తల్లిదండ్రులు మరణించిన తర్వాత వాళ్ళకు శ్రాద్ధకర్మ చేయడానికి, ఈ మూడింటి కోసం కూడా పుత్రుడు కావాలి, జన్మించాలి అని కోరుకుంటారు. అయితే అలాంటి సత్పురుషుడు జన్మించాలి, మంచి సంతానం కలగాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంకాలం అసుర సంధ్య వేళలో భార్యా సంగమం చేయకూడదు. అలా జరిగితే అప్పుడు దురాత్ముడైనటువంటి వాడు లోకకంటకుడు పుడతాడనమాట. కాబట్టి మనము ఇంతకుముందు అంటే కొన్నిసార్లు విని ఉంటాం, రావణాసురుడు అలాగే పుట్టాడనమాట. అసుర సంధ్య వేళలో భార్యా సంగమం వలన పుట్టినవాడే. కుంభకర్ణుడు, శూర్పణఖ, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఇలాంటి రాక్షసులందరూ. మరి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మహావతార్ అని ఒక యానిమేషన్ సినిమాలో కూడా మనము గమనించి ఉంటాం ఈ విషయాన్ని. దాంట్లో కూడా ఈ విధంగా సన్నివేశాలను చిత్రించి ఉండడం మనము చూసే ఉన్నాం. కాబట్టి కొంతమంది భార్యలు దానికి తగినట్టుగా నడుచుకున్నారు, కశ్యప ప్రజాపతి భార్యలు. కొంతమంది అలా నడుచుకోలేదు. నడుచుకోని వారికి రాక్షసులు పుట్టారు, నడుచుకున్న వాళ్ళకి, ఆ విధంగా ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి దేవతలు పుట్టారు. ఈ విధంగా మరి నడుచుకొని వాళ్లకు చెప్పలేదా కశ్యపుడు ఇలా ప్రవర్తించకూడదు అని అంటే చెప్తారు. అయితే ఆయన తన కర్తవ్యం ప్రకారము చెప్తారు. వినకపోతే ఏం చేస్తారు, ఇంకా మీ కర్మ మీరు అనుభవించాల్సిందే అని వదిలేస్తారనమాట. మనం కూడా చాలామందికి చెప్తూ ఉంటాం, ఎవరికైనా దురలవాట్లు ఉంటే ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు, పెడచెవిన పెడతారు. అప్పుడు ఇంకా వాళ్ళ కర్మకు వాళ్ళను మనము వదిలేస్తాం. కాబట్టి ఈ విధంగా కశ్యపునికి 8 మంది భార్యలకు సంతానం కలుగుతారు. కానీ అందరూ కూడా ఒకే రకమైన గుణాలను కలిగిన వాళ్ళు కాదన్నమాట. అదితికి 12 మంది ఆదిత్యులు పుడతారు. వీరినే ద్వాదశాదిత్యులు అని అంటాం. 8 మంది వసువులు పుడతారు. 8 అంటే అష్ట కదా, కాబట్టి వాళ్ళను అష్టవసువులు అని అంటారు. 11 మంది రుద్రులు, వీళ్ళని ఏకాదశ రుద్రులు అని అంటారు. ఇంకా 2 అశ్విని దేవతలు కూడా అదితికి జన్మిస్తారు. అంతేకాకుండా ధనువు అనేటువంటి భార్యకు హయగ్రీవుడు అనేటువంటి పుత్రుడు కలుగుతాడు. కాళికకు నరకుడు, కాలకుడు. తామ్ర అనే భార్యకు 5 ఆడపిల్లలు జన్మిస్తారు. వాళ్ళ 5 మంది ఎవరు అంటే క్రౌంచి, భాసి, స్వేని, ధృతరాస్త్రి, సుఖి. మరి ఈ 5 మంది కూడా ఇక్కడ సృష్టి మొదటి నుంచి జరుగుతూ ఉంది కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి ఇతర ప్రాణులన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నుంచే ఉద్భవించినాయన్నమాట. అంటే ఇక్కడ బ్రహ్మ మానస పుత్రులు ఉన్నారు కదా, వాళ్ళ నుంచి వచ్చినటువంటి సంతానం నుంచే వచ్చాయన్నమాట. అందుకు ఉదాహరణగా ఇక్కడ మనం గమనించవచ్చు. క్రౌంచి, ఇప్పుడు తామ్రకున్న 5 ఆడపిల్లల్లో మొదటి అమ్మాయి క్రౌంచి, ఆమెకు గుడ్లగూబలు. భాస పక్షులు జన్మించాయి భాసికి. స్వేనికి డేగ పక్షులు, గ్రద్దలు జన్మించాయి. ధృతరాష్ట్రకు హంసలు జన్మించాయి. సుఖికి నత అనేటువంటి కుమార్తె కలిగింది. నతకు వినతకు గరుడు, అరుణుడు అనేటువంటి 2 పుత్రులు జన్మించారు. అరుణుడు యొక్క కుమారుడు సంపాతి.
అరుణుని యొక్క రెండవ కుమారుడు జటాయువు, అంటే నేను, అంటే సంపాతి యొక్క తమ్ముణ్ణి నేను, నా తండ్రి అరుణుడు అని జటాయువు చెప్తున్నారనమాట. ఇంకా కొంతమంది ఇక్కడ ఉన్నారు కదా, క్రోధవశ అనేటువంటి భార్య, కశ్యపుని భార్యకు 10 మంది కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళలో మొదటి కూతురు మృగి, ఈమెకు లేళ్ళు జన్మించాయి. రెండవ అమ్మాయి మృగమంద, ఈమెకు ఎలుగుబంట్లు. తర్వాత శృమరములు అనేటువంటి జీవులు, అంతేకాకుండా చమర మృగాలు, 3 రకాలైనటువంటి జీవులు మృగమందకి జన్మించాయి. మరి ఈ చమర మృగాల యొక్క వెంట్రుకలు చాలా విశేషమైనవన్నమాట. మనము వింటూ ఉంటాం చామరం వేయడము అని. భగవంతుడు సేద తీరడం కోసం ఒక విసనకర్ర లాంటి వస్తువును మనము దేవాలయాల్లో గమనిస్తూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి వెంట్రుకలు ఏంటివి అంటే ఆ తెల్లగా ఉంటాయి, అవి చామర మృగాల యొక్క వెంట్రుకలు అన్నమాట. సాధారణంగా వెంట్రుకలు అనేవి చాలా పాపభూయిష్టమైనవి. వాటిని ఎక్కడ వచ్చినా పూజ మధ్యలో వదిలేస్తాం మనం. ప్రసాదం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం. కానీ ఇక్కడ చామర మృగాల వెంట్రుకలు చాలా పవిత్రంగా ఉన్నాయి. ఇవి భగవంతుడు సేద తీరడానికి కావలసినటువంటి చామరమును తయారు చేయడానికి ఉపయోగిస్తారన్నమాట. ఇంకా హరి అనేటువంటి అమ్మాయికి సింహములు, బలమైన కోతులు జన్మించాయి. భద్రమద, ఇరావతి అనేటువంటి కూతురు జన్మించింది. ఆమెకు మళ్ళీ ఐరావతం జన్మించింది. 5వ అమ్మాయి మాతంగి, ఈమెకు ఏనుగులు జన్మించాయి. 6వ అమ్మాయి శార్దూలి, ఈమెకు కొండముచ్చులు, పెద్ద పులులు జన్మించాయి. 7వ అమ్మాయి శ్వేత, ఈమెకు దిగ్గజములు జన్మించాయి. ఈ దిగ్గజములు భూమిని 4 వైపులా మోస్తూ ఉన్నాయన్నమాట. మనము భగీరథ ప్రయత్నం గురించి చర్చించినప్పుడు చెప్పుకొని ఉన్నాం. ఏ విధంగా తూర్పు దిక్కున ఒక ఏనుగు, పడమట, తర్వాత దక్షిణ ఉత్తరాలలో ఈ విధంగా 4 ఏనుగులు భూమిని మోస్తూ ఉన్నాయని. ఆ దిగ్గజములు శ్వేత నుంచి ఉద్భవించాయి. ఇంకా 8వ అమ్మాయి సురభి, ఈమెకు రోహిణి, గంధర్వి అనేటువంటి కూతుర్లు జన్మించారు. రోహిణికి గోవులు, గంధర్వికి అశ్వములు జన్మించాయి. 9వ అమ్మాయి సురస, ఈమెకు అనేక శిరస్సులు కలిగినటువంటి నాగులు జన్మించాయి. 10వ అమ్మాయి కద్రువ, కద్రువకు సాధారణ సర్పాలు, ఇంకా 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషువు కూడా జన్మించాడు. ఈ ఆదిశేషువే భూమిని మోస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా వాళ్ళ యొక్క సంతానం ఉంది. ఇంకా మనువు అనే భార్యకు మనుష్య జాతి జన్మించింది. మనమందరం కూడా ఈ మనువు యొక్క పిల్లలమే అన్నమాట. ఇంకా అనల అనేటువంటి భార్యకు ఫలవృక్షాలు జన్మించాయి. ఈ విధంగా సృష్టి అనేది జరిగింది రామా అని ఇక్కడ జటాయువు రామునికి వివరిస్తున్నాడనమాట. వివరించి నేను నీ తండ్రికి మంచి మిత్రుడిని నాయన అని కూడా చెప్తున్నాడు. చెప్పి ప్రియమైన రామ, నన్ను నీ యొక్క సేవకునిగా స్వీకరించు. ఈ అరణ్యంలో ఎందరో భయంకరమైన రాక్షసులు ఉన్నారు. కాబట్టి నీవు లక్ష్మణుడు మీ కుటీరం నుంచి ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు నేను సీతను కనిపెట్టుకుని ఉంటాను అని అంటున్నాడు. ఈ విధంగా అన్న తరువాత ఎప్పుడైతే తండ్రి యొక్క మిత్రుడు అని తెలుస్తూనే ఆయన చాలా సంతోషించి తండ్రినే చూసినంత సంతోషపడి జటాయువుకు నమస్కారం చేస్తారన్నమాట. గౌరవపూర్వకంగా వందనం చేస్తారు. చేసిన తర్వాత ఆ రాబందుల రాజు అయినటువంటి జటాయువు వెంట వస్తూ ఉంటే వాళ్ళ ముగ్గురు కూడా పంచవటి అనే ప్రాంతానికి వెళ్తారు. అప్పటి వరకు కూడా రాముడు చాలా అప్రమత్తంగా చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు పరిశీలిస్తూ వస్తున్నాడు. వచ్చిన తర్వాత రాముడు చెప్తున్నాడు అనమాట. ఎందుకు అంటే ఇంకా తమ నివాసం ఏర్పరచుకోవడానికి, ఒక కుటీరాన్ని ఏర్పరచుకోవడానికి ఎలాంటి ప్రదేశం అయితే బాగుంటుంది అని ఆయన పరిశీలిస్తున్నాడు. ఎక్కడైతే జల సమృద్ధి తర్వాత పచ్చదనం రెండూ కలిసి ఉంటాయో అలాంటి ప్రదేశంలో అయితే ఆ కుటీరము చాలా బాగుంటుంది. కాబట్టి ఏదైనా సరస్సు లేదా నది వద్ద ఉండే స్థలంలో మన నివాసం ఏర్పరచుకుంటే బాగుంటుంది అని కుటీర నిర్మాణం కోసము ఒక అనువైన స్థలాన్ని ఎంపిక చేశాడు రాముడు. చేసిన తర్వాత ఆయన
చెప్తున్నాడనమాట లక్ష్మణునితో. మరి ఆ కుటీరము ఎలా ఉండాలంటే లక్ష్మణ, అది చాలా విశాలంగా ఉండాలి. ఎందుకంటే సీతమ్మ తిరగడానికి, నువ్వు తిరగడానికి, అక్కడ ఉండడానికి సౌకర్యంగా, నాకు సౌకర్యంగా ఉండడానికి, ముగ్గురికి ఏ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం విశాలంగా ఉండేటువంటి ఒక కుటీరాన్ని నిర్మించాలి. అందులో అగ్నిహోత్రం చేసుకోవటానికి అగ్నిశాలలు ఉండాలి. దేవతార్చనకు ఒక వేదిక ఉండాలి. అంతేకాకుండా ఆ స్థలం నీళ్ళతో సమృద్ధిగా ఉండేటువంటి ఆ సరస్సుకు దగ్గరగా ఉంటే బాగుంటుంది అని ఆయన చెప్తున్నారనమాట. అంతేకాకుండా ఇంటి ముందు మామిడి చెట్టు, పనస, పున్నాగ వంటి దేవతా వృక్షాలు కూడా కొన్ని ఉండాలి. ఎందుకంటే ఏ పండగ వచ్చినా, ఏ వ్రతం చేయాలన్నా మనం మొదటగా కట్టేది మామిడి తోరణాలే. కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి వృక్షాలు ఉంటే మంచిది అని లక్ష్మణుడికి చెప్తున్నట్టే ఉంది. అది మనకు కూడా వర్తిస్తుందన్నమాట. వీలైతే మనం కూడా మన ఇంటి ఆవరణలో మామిడి, పనస, పున్నాగ వంటి చెట్లను పెంచుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా ఆ విధంగా చెప్తూ ఉంటే లక్ష్మణుడు ఇప్పుడు ఇంత పెద్ద కుటీరాన్ని నిర్మించాలా, ఇన్ని వసతులు ఏర్పాటు చేయాలా అని ఆయన ఏమీ విసుక్కోలేదు. ఆయన ఏమంటున్నాడు, ఇంకా ఇంకా ఆనందపడుతూ, రామ, మీరు 100 సంవత్సరములైనా సరే ఈ విధంగా నా సేవలను అందుకోవాలి. నేను కట్టడం కాదు, అది కేవలం నువ్వు నాకు కీర్తిని ఆపాదించడం కోసం నువ్వు అలా చెప్తున్నావు అంతే. నీ సంకల్పం చేతనే అది నిర్మించబడుతుంది అని లక్ష్మణుడు చెప్తున్నాడనమాట. కాబట్టి మనం కూడా అలాంటి వినయాన్ని ఎప్పుడూ కూడా భగవంతుని పట్ల కలిగి ఉండాలి. అలాంటి విధేయతను కలిగి ఉండి మనం ఏమనాలి, స్వామి, నాకు ఉండడానికి ఇంత మంచి ఇల్లును నువ్వు ప్రసాదించావు, నీ అనుగ్రహం వల్ల ఇందులో ఉండే అవకాశం నాకు లభించింది అని మనము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఎవ్వరము కూడా శాశ్వతంగా ఈ భూమి మీదనే ఉండేది లేదు. మనము ఎంతో ఇష్టపడి, ఎంత కష్టపడి కట్టుకున్న ఇల్లైనా మనము వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు దాన్ని వదిలేసి మనము వెళ్ళిపోవలసిందే. అంతవరకు మాత్రము మన సౌకర్యం కోసం అది భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక సౌకర్యం లాగే మనము చూసుకోవాలన్నమాట. ఆ విధంగా చెప్పాడు రాముడు ఏ విధంగా ఉండాలి కుటీరం అని. వెంటనే లక్ష్మణుడు ఆ విధంగా కుటీరాన్ని ఏర్పాటు చేశారనమాట. అక్కడ పక్కనే ఉన్నటువంటి ఆ సరస్సులో ఎరుపు, నీలి వర్ణముల తామర పువ్వులు ఎంతో రమణీయంగా కనిపిస్తున్నాయన్నమాట. అక్కడ నది నుండి హంసలు, సారస పక్షుల యొక్క కిలకిలా రావాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంకొక పక్క నెమళ్ళు అవి కేకలు వేస్తూ, క్రేంకారములు సమీప పర్వత గుహల నుంచి ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంకా ఎక్కడెక్కడ మనుష్య సంచారం లేదు కాబట్టి వాటి యొక్క అరుపులే ప్రతిధ్వనిస్తున్నాయన్నమాట. అక్కడ ఒక మంచి కుటీరాన్ని రాముడు చెప్పినట్లుగా లక్ష్మణుడు నిర్మించాడు. అప్పుడు ఆ కుటీరంలోకి వెళ్ళే ముందు వాళ్ళు పుష్పములు ఆ కుటీరంలో సమర్పించి దాన్ని పవిత్రీకరించారు. ఆ తరువాత సంతోషంగా అందులోకి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత రాముడు లక్ష్మణునితో అంటున్నాడు, లక్ష్మణ, నాకు తండ్రి మరణించలేదు, నీ రూపంలో నాకు తండ్రి ఉన్నాడు అని అంటున్నాడు. ఎంత గొప్ప మాట అంటున్నాడు చూడండి. ఎందుకు అనంటే ఒక తండ్రి ఎల్లప్పుడూ ఏం ఆలోచిస్తాడు, తన కొడుకు ఒక మంచి ఉద్యోగం చేయాలి, తర్వాత మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి భార్య రావాలి, పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉండాలి అని. అలాగే నువ్వు కూడా ఎప్పుడు నా సంతోషం కోసమే, నా యొక్క సౌకర్యాలను చూస్తూ ఉన్నావు. నా భావం ఎరిగి, అంటే నేనేమనుకుంటున్నానో దానికి తగినట్టుగా నువ్వు ఆ పని చేస్తావు. నా కార్యం తెలిసి, అంటే నేను ఏం చేయాలనుకుంటున్నానో అదే నువ్వు ముందుగానే చేసేస్తావు. కాబట్టి అంతేకాకుండా ఎలా చేస్తావు ఆ పనులు కూడా ధర్మ ప్రకారం చేస్తావు. ఇది నా అదృష్టము, నీలాంటి తమ్ముడు దొరకడము నా అదృష్టము. నువ్వు ఎటువంటి కీర్తిని కూడా ఆశించకుండా నాకు సేవ చేస్తున్నావు. నువ్వు ఎలా సేవ చేస్తున్నావంటే సేవ చేయకుండా ఉండలేక నువ్వు సేవ చేస్తున్నావు, అంత మనస్ఫూర్తిగా చేస్తున్నావు. చాలా సంతోషం లక్ష్మణ అని ఆయన చెప్తున్నాడనమాట. ఆ విధంగా వాళ్ళు చాలా సంతోషంగా ఆ కుటీరంలో నివసిస్తూ ఉన్నారు.
క్రమంగా హేమంత ఋతువు వచ్చేసింది. హేమంత ఋతువు అంటే చాలా చలిగా ఉంటుంది. ప్రాతకాలంలో సూర్యరశ్మి యొక్క స్పర్శ ఎలా ఉంది అంటే వాళ్ళకి పులకింతలు కలగజేస్తూ ఉంది. ఎందుకు పులకింతలు కలగజేస్తూ ఉంది అంటే అంత చలిలో సూర్యకిరణాలు పడినప్పుడు వెచ్చగా హాయిగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా అంటున్నారనమాట. అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అక్కడ ఉంది. అంతేకాకుండా తెల్లవారుజామున మంచు పడుతూ చాలా చల్లగా ఉంది. పశువులన్నీ కూడా పచ్చిక బాగా మేసి చాలా బలిష్టంగా ఉన్నాయన్నమాట. అక్కడ హిమాలయాలలో నీళ్లు అనేవి ఒక్క చుక్క కూడా అవి ద్రవించకుండా గట్టిగా ఉండే హిమాలయాలు అనే పేరుకు సార్థకతగా నిలిచి ఉన్నాయన్నమాట. అంతేకాకుండా పగలు తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా గడుస్తూ ఉంది. అక్కడ ఎంత చల్లగా ఉంది అంటే ఏనుగులు తెల్లవారుజామున నీళ్లు తాగడం కోసం అక్కడ సరస్సుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి దాహం వేస్తూ ఉంది. నీటిని తాగాలని, తొండం నీటిలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఆ చల్లదనానికి ఏనుగు తొండం కూడా పెట్టలేకపోతుంది అనమాట. మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది, మళ్ళీ ముందరికి చాస్తుంది, మళ్ళీ వెనక్కి తీసుకుంటూ అలా తొండం ఊపుతూ నిలబడి ఉంది నది ఒడ్డునే. పక్షులన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైన్యంలాగా ఉన్నాయి. యుద్ధం చేయకుండా అలా నిలబడి ఉన్నట్టుగా ఉన్నాయి. ఎందుకు అంటే ఈ జలపక్షులు సరోవరంలో దిగలేకున్నాయి ఆ చల్లదనానికి. అంతేకాకుండా ఆ సరస్సులో ఉన్నటువంటి పద్మాలు బాగా అరవిరిసి ఉండాలి, కానీ అవి ఆ మంచుతో కప్పబడిపోయి ఉన్నాయి. అలాంటి భయంకరమైన చలిలో కూడా రాముడు, లక్ష్మణుడు నదిలో స్నానం చేయడానికని అక్కడికి వచ్చారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే తమ యొక్క అనుష్ఠాన విధులను మాత్రం తప్పకుండా చేస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా వాళ్ళు నదిలో స్నానం ముగించుకొని తిరిగి వస్తూ ఉన్నారు. వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అప్పుడు లక్ష్మణుడు రామునితో చెప్తూ ఉన్నారనమాట, మరి భరతుడు కూడా మనలాగే అరణ్యవాసం చేస్తున్నట్టుగా మునిలాగా జీవిస్తున్నాడు కదా, తను కూడా ఇంత చలిలో నదిలో స్నానం చేసి ఉంటాడు, సరయూ నదిలో అని. ఎంత పని జరిగింది, కైకేయి వల్లే కదా మనమందరం ఇంత ఇబ్బంది పడుతున్నాము అని అంటూనే రాముడు అంటాడు, ఇంకా కైకేయి గురించి అలా మాట్లాడొద్దు లక్ష్మణ, కావాలంటే భరతుని గురించి ఇంకా ఏవైనా మంచి విషయాలు చెప్పు అని అంటారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఎవరైనా సరే ఉదయం కాలంలో మనం ఎప్పుడూ కూడా మంచి మాటలు మాట్లాడాలి. ముఖ్యంగా మనం నిద్ర లేవగానే ఎవరైనా సరే పక్కన వాళ్ళను అమ్మానో లేకపోతే బాబు అనో ఎవరినో ఒకరిని లేపడము, పిలవడము అలా చేయకుండా మొట్టమొదట మన నోటి నుంచి రావలసిన పదం ఏంటి అంటే శ్రీహరి 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 అని 3 సార్లు మనము పలకాలి. ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే ఆ రోజు అంతా కూడా భగవంతుని యొక్క రక్షణలో మన జీవితం అనేది గడుస్తుంది, ఎలాంటి ఆటంకాలు లేకుండా. కాబట్టి మంచి మాటలు వినడానికి రాముడు అక్కడ బాగుంటుంది, మనం ఎవరిని కూడా కించపరిచేటట్టు మాట్లాడొద్దు అని చెప్తూ ఉన్నాడనమాట. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కసారిగా అక్కడ ఒక రాక్షసి ప్రత్యక్షమైంది. ఆ రాక్షసి రాముణ్ణి చూడగానే దాని యొక్క హృదయము కామంతో నిండిపోయిందన్నమాట. ఎందుకు అంటే రాముడు మామూలుగానే చాలా అందమైన వాడు, పురుషులు కూడా మోహించేటువంటి అందము రామునిది. అలాంటిది ఒక రాక్షసి వచ్చినప్పుడు ఇంకా అలాంటి ఆలోచనలు రావడంలో మనకు ఆశ్చర్యమేమీ లేదు. ఆమె ఆ రాముణ్ణి చూస్తూ ఉందన్నమాట. ఎలాంటి రాముణ్ణి చూస్తూ ఉంది, ఏనుగు ఎలా నడుస్తుందో అలాంటి గంభీరమైనటువంటి నడక ఉన్నటువంటి, తరువాత పెద్ద జటాజూటం కట్టుకున్నటువంటి రాముడు, నల్ల కలువల యొక్క శరీర ఛాయను కలిగి ఉన్నటువంటి రాముణ్ణి చూస్తూ ఉంది. మరి ఆమె అనుకుంటూ ఉందన్నమాట, రాముడు ఈయన ఎవరు ఇంత అందంగా ఉన్నాడు, మానవ రూపం దాల్చినటువంటి మన్మధుడేమో ఇతను అని అనుకుంటూ ఉంది. కానీ ఆమె ఎలా ఉంది, ఆ రాక్షసి చాలా అసహ్యమైన మొహంతో బాణ కడుపుతో
వికృతమైన నేత్రాలతో, కండ్లు భయంకరంగా ఉన్నాయన్నమాట. ఆమె యొక్క వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే రాగి వర్ణంలో, తామ్రవర్ణము అంటే రాగి వర్ణం అంటే ఎర్రగా ఉన్నాయి. అంతే అంటే ఎవరైనా తైల సంస్కారం చేసుకోకపోతే వెంట్రుకలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. రాముని యొక్క దేహం ఎలా ఉంది? చాలా యవ్వనవంతమై సమవిభక్తమై ఉంది. అంటే మనము చెప్పుకున్నాం, ఎక్కడ ఏ అవయవము ఎలా ఉండాలో అలా సౌష్ఠవంగా ఉందన్నమాట. బలిష్టమైనటువంటి రాజచిహ్నాలతో రాముడు ఎంతో అందంగా ఉన్నాడు. మరి ఆమె ఎలా ఉంది? ఆమె మధ్య వయసు దాటినటువంటి, అంటే దాదాపు ముసలిగా అయిపోయిందన్నమాట, వృద్ధురాలిగా అయిపోయింది. కానీ ఆమెకు ఎలా ఉంది? రాముణ్ణి చూస్తూ ఉంటే, సాధారణంగా మనం ఎప్పుడైనా భగవంతుణ్ణి చూస్తే ఆయన యొక్క పాదాలు భక్తి పారవశ్యంతో మనం చూస్తాము. కానీ ఎవరు ఇలాంటి రాక్షసులకు మాత్రం అలాంటి భక్తి కాకుండా కామం అనేది వస్తుంది. ఆమె మరి ఇంకా మాట్లాడకుండా ఉండలేక ఆమె యొక్క మోహం ఎక్కువైపోయి వెంటనే రాముని దగ్గరికి వెళ్ళిపోతుందన్నమాట. కనీసం నేను ఇంత అసహ్యంగా ఉన్నాను కదా, మరి నేను కామరూపిణి, అంటే తనకి ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారంలోకి మారిపోవచ్చు, ఒక అందమైన అమ్మాయిగా మారచ్చు. కానీ అలా మారచ్చు అనే విషయం కూడా మర్చిపోయి అలాగే భయంకరంగా వెళ్ళి రాముని దగ్గర నిలబడి మాట్లాడుతుంది. ఓ సుందరాకార అని పిలుస్తుందన్నమాట. నువ్వెవరు? ఈ విధంగా తపస్వి ఉన్నట్టు నువ్వు ఉన్నావు, ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు? దయచేసి చెప్పు అని అడుగుతుంది. అప్పుడు ఇంకా ఇలా చెప్తూ ఉంది, నువ్వు ఋషివేషంలో ఉన్నావు, కానీ నువ్వు ఋషివి కాదు, నాకు అర్థమైపోతుంది. నీ వెంట ఒక స్త్రీ కూడా ఉంది. కాబట్టి రాక్షసులు సంచరించేటువంటి ఈ ప్రాంతంలో నువ్వెందుకు వచ్చావు? నువ్వెవరో దయచేసి నాకు చెప్పు, నేను నీ కోరికలన్నీ తీరుస్తాను అని ఆ రాక్షసి రాముని దగ్గరగా వచ్చేసిందనమాట. అప్పుడు రాముడు సమాధానం చెప్తున్నాడనమాట. నేను ఎందుకు అరణ్యానికి వచ్చానంటే ఇట్లా మా నాన్నగారి యొక్క ఆజ్ఞ మీద ఈ అరణ్యవాసం చేస్తున్నాను అని క్లుప్తంగా చెప్పేస్తే అప్పుడు నువ్వెవరు అని ఆ రాక్షసిని రాముడు అడుగుతాడు. అప్పుడు ఆమె చెప్తూ ఉందన్నమాట, ఓ పద్మనయన అని అంటుంది. ఎందుకు పద్మనయన అని అంటుంది? ఏమన్నా రాముని కళ్ళు పద్మాల్లాగా ఉన్నాయనా? మామూలుగా మనము భగవంతుని ఎప్పుడు కూడా భగవంతుని కన్నులను, ముఖ్యంగా భగవంతుని యొక్క పాదాలను పద్మాలతో పోలుస్తూ ఉంటాం. ఎందుకు అలా చేస్తాము? అవి పూల్లాగా ఉన్నాయని అంటే ఆ అర్థంతో కాదన్నమాట. ఎందుకంటే సాధారణంగా తుమ్మెదలు ఏం చేస్తాయి? తుమ్మెదలకు 6 కాళ్ళు ఉంటాయన్నమాట. వాటిని షట్పాదులు అని అంటారు. ఆ తుమ్మెదలు ఎక్కడైతే తేనె ఉంటుందో అటువంటి పద్మాల దగ్గరికి వెళ్ళి వాటి మీద వాలి తేనెను తీసుకుంటాయన్నమాట. అలాగే మనం కూడా మన యొక్క పంచేంద్రియాలు, 5 ఇంద్రియాలు ఇంకా మనస్సు, ఈ 6ంటిని కూడా మనం భగవంతుని మీద మనం లగ్నం చేయాలి. ఎలాగైతే తుమ్మెదలు అలా వాలిపోతాయో మన మనసు కూడా అక్కడ వాలిపోయి భగవంతుని యొక్క ప్రేమను, భక్తిని మనము ఆ భక్తి లేదా ప్రేమ లాంటి తేనెను మనము తీసుకోవాలి అని అర్థం అన్నమాట. అందుకే ఎవరైతే ఆ విధంగా పంచేంద్రియాలను, మనస్సును భగవంతునికి అర్పిస్తారో అప్పుడు వాళ్ళకు ఆ కళ్ళు పద్మాల్లాగా కనిపిస్తున్నాయి అని అర్థం. ఆ పాదాలు పద్మాల్లాగా ఆకర్షిస్తున్నాయి అని అర్థం. కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఆమె అంటుందన్నమాట. అంటే ఇంకా అలాగా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఆ విధంగా చూస్తూనే ఉండాలనిపించే వాటిని మనం ఏమంటాం? సుముఖం అని అంటాం. సుముఖం అంటే దేన్ని చూసినప్పుడు ప్రయత్నపూర్వకంగా మన మనస్సును పెట్టనవసరం లేదో, అంటే బలవంతంగా దీని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి అని లేకుండా ఆటోమేటిక్గా మన మనస్సు దానిపైనే లగ్నం అయిపోయింది అనుకోండి. అలా లగ్నం అవ్వడం వల్ల మనకు కొంత పుణ్యం వచ్చి ఆ పుణ్యం వల్ల మనకు అభ్యున్నతి కలిగితే అటువంటి ముఖాన్ని మనము సుముఖం అని అంటాం. మరి రాముని ముఖం సుముఖం. ఆయన ముఖాన్ని మనం చూస్తే ఇంకా మనం కష్టపడాల్సిన అవసరం లేదు.
మన యొక్క మనస్సు ఇంద్రియాలు అన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఆ విధంగా చూడడం వల్ల మన పాపాలు పోయి పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వల్ల మనకు అభ్యున్నతి కలుగుతుంది. కాబట్టి రాముని ముఖం సుముఖం. ఇలాంటివి ఇంకా కొన్ని 3 వస్తువులు ఉన్నాయి. ఏంటివి అంటే సముద్రం. సముద్రం కూడా అంతే. మనం చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా కూడా అలలు చూస్తూనే ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. రెండవది చంద్రుడు. అందరికీ కూడా తాపాన్ని చల్లార్చేటువంటి చంద్రుడు. ఇంకా ఏనుగు ముఖం. ఏనుగు ముఖం కూడా ఈ విధంగా సుముఖంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విధంగా రాముడు చాలా అందంగా సుముఖంగా ఉన్నాడు కాబట్టి ఓ పద్మనయన అని ఆమె పిలుస్తూ ఉందన్నమాట. అయితే చెప్తుంది, అసలైన నిజాన్ని విను. నా పేరు శూర్పణఖ. నేను రావణ, కుంభకర్ణ, విభీషణ, ఖరదూషణులకు సోదరిని. అంటే 5 మంది అన్నమాట. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, ఖరదూషణులు, వీళ్ళ 5 మందికి నేను సోదరిని. నేను ఈ అరణ్యంలో నివసిస్తూ సకల జీవరాశుల యొక్క గుండెలను దడదడలాడిస్తుంటాను అని గొప్పగా చెప్తూ ఉంది. నా సోదరులు చాలా బలశాలురు, అయితే వాళ్ళందరికీ మించిన బలం నాకుంది అని గొప్పగా చెప్పుకుంటూ ఉందన్నమాట. నీకోసం నేను చాలా కామంతో ఉన్నాను అని దాపరికం లేకుండా చెప్తూ ఉంది. నిన్ను నా భర్తగా చేసుకోవాలని నా మనస్సు ఒక నిశ్చయానికి వచ్చేసింది. కాబట్టి అసహ్యంగా ఉన్నటువంటి కురూపి అయిన నీ భార్యను వదిలిపెట్టే అంటుంది. చూడండి, సీత అసహ్యంగా ఉంది ఆమె ఉద్దేశంలో. ఆమె చాలా అందంగా ఉంది అని అనుకుంటూ ఉంది. కాబట్టి అసహ్యమైన కురూపి అయినటువంటి నీ భార్యను వదిలేసేయి. నీవులాంటి ధీరోత్తమునికి తగిన భార్య కాదు ఆమె. నేను ఎంతో శక్తిమంతురాలిని కాబట్టి ఎక్కడికైనా నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రయాణించగలుగుతాను. అందువలన నువ్వు నా జీవిత భాగస్వామిగా ఉంటే అది చాలా బాగుంటుంది. అందుకు క్షమించాలి, నేను నీ జీవిత భాగస్వామిగా ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి సీతను వదిలేసేయని అంటుందన్నమాట. అయితే ముందుగా వీళ్ళిద్దరు అడ్డంగా ఉన్నారు. ఈ శుష్కించిపోయిన సీత సన్నగా నాజుగ్గా ఉంటుంది కాబట్టి ఆమె ఉద్దేశంలో ఆమె శుష్కించిపోయినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఈ శుష్కించిపోయిన సీత, ఈ లక్ష్మణుడు, వీళ్ళిద్దరినీ నేను తినేస్తాను. ఆ తర్వాత ఈ సుందరమైనటువంటి దండకారణ్యంలో మనము కొండల్లో, కోనల్లో, పర్వతాలలో అంతా యథేచ్ఛగా విహరించవచ్చు అని చెప్తూ ఉంది రామునితో. ఆ కామం నిండిన కళ్ళతో ఆ రాక్షసి తనను చూస్తూ ఉంటే రాముడికి చాలా నవ్వు వచ్చింది. ఆయన మనసారా నవ్వుకున్నాడనమాట. నవ్వుకొని చెప్తూ ఉన్నాడు. అంటే పరిహాసం చేస్తూ ఉన్నా కూడా ఆమెకు అర్థం కావట్లేదన్నమాట. ఆమెతో పరిహాసంగా అంటున్నాడనమాట. నేను ఇప్పటికే వివాహమైన వాడిని. ఖచ్చితంగా నీలాంటి అందమైన యువతి సవతితో జీవించడము సహించలేదు. కాబట్టి అంటే నీ అంత అందంగా ఉన్నటువంటి సవతి ఉంటే సీత ఇంకా తట్టుకోలేదు. కాబట్టి మరి నాకన్నా గొప్ప ధీరుడైనటువంటి నా సోదరుడు ఉన్నాడు. అతనికి భార్య కూడా తోడు లేదు, ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. కాబట్టి అతన్ని వివాహం చేసుకో అని చెప్తారనమాట. అప్పుడు రాముని సలహా బాగుంది అని శూర్పణఖ ఆయన దగ్గర నుంచి లక్ష్మణుని దగ్గరికి వెళ్తుందనమాట. వెళ్ళి ఆమె అడుగుతుంది, ప్రియమైన లక్ష్మణ అంటుంది. ఇందాకేమో ప్రియమైన రామ అని, ఇప్పుడేమో ప్రియమైన లక్ష్మణ అని. రాక్షసుల యొక్క బుద్ధి అలా ఉంటుందన్నమాట, నిలకడగా ఉండదు. ఆమె అంటుంది, నీ సోదరుని కన్నా కూడా నువ్వు చాలా శక్తివంతుడివి, ఆకర్షణీయంగా ఉన్నావు, కాబట్టి నాకు తగినవానివి, నన్ను నీ భార్యగా చేసుకో, మనిద్దరము కూడా సంతోషంగా చట్టపట్టాలు వేసుకొని అడవిలో తిరుగుదామని అంటుంది. అందుకు లక్ష్మణుడు నవ్వుతూ ఓ కోమలి సుందరాంగి అని సంబోధిస్తున్నాడనమాట. సుందరాంగి, నేను మా అన్నకు పరిచారకుణ్ణి, నేను ఆయనకు సేవకుణ్ణి. కాబట్టి ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావనుకో మా వదినకు నువ్వు దాసిగా ఉండాల్సి వస్తుంది. రెండవ భార్య అయితేనే మేలు కదా రాముడికి. నా దగ్గర నిన్ను చేసుకుంటే నువ్వు దాసిగా ఉండాలి, మా అన్నను చేసుకుంటే కనీసం రెండో భార్యగా అయినా ఉంటావు. కాబట్టి నువ్వు రాముణ్ణే పెళ్లి చేసుకో అని చెప్తాడనమాట. వాళ్ళిద్దరూ ఈ విధంగా పరిహాసం చేస్తూ ఉంటే ఆమెకు అర్థం కాదనమాట. సరే ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆమె
ఏం చేయాలి అని రాముని వైపు తిరిగి, సరే నేను నిన్నే చేసుకుంటాను, ఈ అసహ్యమైన సీత ఉంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకో, ఆమె అంటే నీకు చాలా ఇష్టంలాగా ఉంది చూస్తూ ఉంటే, కాబట్టి ముందు ఈ సీతను నేను మింగేస్తాను అని బలవంతంగా సీత దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. ఎప్పుడైతే ఆమె సీత వైపుకు దూసుకుపోతూ ఉంటుందో అప్పుడు రాముడు లక్ష్మణునితో, ఇంకా సీతకు హాని కలిగించాలని ఈ రాక్షసి అనుకుంటుంది కాబట్టి వెంటనే ఈమెకు తగిన గుణపాఠం చెప్పి పంపు అని చెప్తాడనమాట. అప్పుడు రాముడు ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తాడో వెంటనే లక్ష్మణుడు తన కత్తి తీసి వాళ్ళ అన్న చూస్తూ ఉండగానే వేగంగా శూర్పణఖ యొక్క ముక్కు చెవులను ఖండించేస్తాడు. అప్పుడు శూర్పణఖ బాధతో ఆర్తనాదం చేస్తూ బొట బొట అని రక్తము కారిపోతూ ఉంటుందన్నమాట. అరణ్యంలోకి పారిపోతుంది. ఆమె వేగంగా పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళ యొక్క సోదరుడైనటువంటి ఖరుడు ఇంకా ఇతర రాక్షసులు ఉన్నటువంటి జనస్థానానికి వెళ్ళిపోతుంది. వెళ్ళి చాలా భయంకరంగా, ఆమె మామూలుగానే భయంకరంగా ఉంది, ఇంకా ఇప్పుడు ముక్కు చెవులు కోయడం వలన రక్తం అంతా కారి ఇంకా భయంకరంగా ఉంది. ఆ భయంకరంగా శూర్పణఖ పెద్దగా రోదిస్తూ సోదరుని యొక్క పాదాలపైన పడిపోతుంది. అప్పుడు ఖరుడు ఏంటి ఇలా జరిగింది అని ప్రశ్నార్థకంగా చూస్తూ అడుగుతాడనమాట. ఏం జరిగింది శూర్పణఖ చెప్పు అని అడుగుతాడు. అప్పుడు శూర్పణఖ జరిగిన విషయం అంతా చెప్తుందనమాట. చెప్పిన తర్వాత ఈ విధంగా భయంకరంగా మారిపోయినటువంటి సోదరిని చూసి ఆయన ఖరుడు చాలా బాధపడి ఇంకా కోపం కూడా వచ్చేస్తుంది, ఇలా చేస్తారా అని. ఇంకా తోక తొక్కిన తాచుపాముల బుసలు కొడుతూ ఖరుడు చెప్తున్నాడనమాట. ఓ సోదరి, దయచేసి నువ్వు దుఃఖించటం మాను. నీకు జరిగినటువంటి అన్యాయానికి పాల్పడిన వాళ్ళు ఎవరు, ఈ విధంగా చేయడానికి సాహసించింది ఎవరు, నాకు చెప్పు, వాళ్ళను ఇప్పుడే నేను చంపేస్తాను అని చెప్తున్నాడనమాట. చంపి వాళ్ళ శరీరాల్లో రక్తాన్ని నేను తాగేస్తాను అని చెప్తున్నాడు. అయితే వెక్కి వెక్కి ఏడుస్తుంది శూర్పణఖ. ఏడుస్తూ ఏడుస్తూ ఆమె చెప్తూ ఉంది, రామలక్ష్మణులు అనేటువంటి ఇద్దరు సోదరులు దగ్గరలోనే ఉన్నారు దండకారణ్యంలో. వారు దేవతలలో దానవులలో అంటే దేవతలో దానవులో నాకు తెలియడం లేదు. అంటే దేవతలైతే ఇంత క్రూరంగా చేయరు, దానవులైతే అంత అసహ్యంగా కూడా లేరు. మరి వాళ్ళు ఎవరో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నా ముఖాన్ని ఇంత వికృతపరిచారు వాళ్ళు. వాళ్ళ రక్తం తాగిన తర్వాతే నేను ప్రశాంతంగా ఉంటాను, అంతవరకు నాకు శాంతి లేదు అని ఆమె చెప్తూ ఉందన్నమాట. అప్పుడు ఖరుడు చాలా శక్తివంతమైనటువంటి 14 మంది రాక్షసులను పిలిపిస్తాడు. పిలిపించి రామ లక్ష్మణ సీతలను చంపటానికి శూర్పణఖ వెంటనే ఇచ్చి పంపిస్తాడు. రాక్షసులు వచ్చే సమయానికి రాముడు సీతతో కుటీరంలో కూర్చొని ఉంటాడనమాట. లక్ష్మణుడేమో వాకిట్లో కావలి కాస్తూ ఉన్నాడు. ఆ భయంకరమైనటువంటి నరభక్షులు లాంటి ఆ రాక్షసులు అక్కడికి వస్తారు. అప్పుడు రాముడు లక్ష్మణునితో, నీవిక్కడే సీత వెంటే ఉండు లక్ష్మణ, నేను ఈ రాక్షసుల సంగతి తెలుస్తాను అని అంటాడు. వెంటనే రాముడు రాక్షసులతో ఈ విధంగా చెప్తున్నాడు, మీరు చేస్తున్నటువంటి అత్యాచారాల నుండి మా రక్షణ కోరినటువంటి ఋషుల యొక్క అభ్యర్థన మీద మేము ఈ అరణ్యానికి వచ్చాం. మేము ఏదో కందమూలాలను మాత్రమే తింటూ తాపస జీవనాన్ని గడుపుతున్నాం. మా జోలికి మీరు ఎందుకు వస్తున్నారు? కాబట్టి మీ ప్రాణాలు మీకు విలువైనవి అని మీరు అనుకుంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా చెప్తున్నాడు అనమాట. అంత ధైర్యంగా సవాలు చేస్తూ ఉంటే రాక్షసులు ఇంకా ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళు సామాన్యమైన మానవులు, మనతో ఇంత ప్రలాపాలు పేల్తారా వీళ్ళు అని ఆశ్చర్యపోయి రాక్షసులు కళ్ళన్నీ కూడా కోపంతో ఎర్రగా అయిపోయి తీక్షణంగా రాముని వైపు చూస్తూ ఉన్నారు. చూస్తూ చెప్తున్నారు, మా నాయకుడైనటువంటి ఖరుడు మీ మీద చాలా కోపంతో ఉన్నాడు. మమ్మల్ని చంపి ఇక్కడికి ఎందుకు పంపించారు? మిమ్మల్ని చంపేయమని మాకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి మేము ఇంతమంది ఉన్నాం, మీరేమో 3 ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని ఎలా రక్షించుకుంటారో మేము చూస్తాం. ఒక్క క్షణంలో మిమ్మల్ని అందరినీ మా ఆయుధాలతో నుగ్గు చేస్తాం. ఇక మీ పని అయిపోయినట్లే అని వాళ్ళు బెదిరిస్తున్నారు. అప్పుడు రాక్షసులు ఆయుధాలను పైకెత్తి రాముని మీదకు పరిగెడుతున్నారన్నమాట. కానీ రాముడు 14 బాణాలు తీసి
వాళ్ళ ఆయుధముల పైన వేస్తే అవి ముక్కలు ముక్కలైపోతాయి ఒక్కసారిగా. ఇంకొక 14 బాణాలు తీసి ప్రయోగిస్తే వాళ్ళ హృదయాలు అన్నీ కూడా ఛేదించబడతాయి. దాంతో రాక్షసులు తమ రక్తంలో తామే స్నానం చేసినట్టు దొర్లి దొర్లి పడి, ఎలాగైతే ఒక నరికినటువంటి పెద్ద వృక్షం నేల కూలుతుందో అలా కూలిపోయి మరణిస్తారు. అదంతా చూసినటువంటి శూర్పణఖ భయంతో గజగజ వణికిపోతూ తన యొక్క సోదరుడి నివాసమైనటువంటి కరుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. ఆ విధంగా రామ లక్ష్మణులను చంపడానికి వచ్చిన ఆ రాక్షసులను చంపేసి రాముడు సీత దగ్గరకు వెళ్తాడు. ఇక్కడ మరి శూర్పణఖ వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంది, నీవేమో రామలక్ష్మణులను చంపడానికని ఈ దానవులను పంపించావు, వాళ్ళిద్దరూ కూడా కాదు, ఒక్క రాముడే వాళ్ళను చంపేశాడు. ఈ అవమాన భారంతో నేను ఇంకా జీవించడం కంటే నా జీవితాన్ని నేను అంతం చేసుకుంటాను అని ఇంకా నేలపైన పడి ఆమె రోదిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు తన సోదరి యొక్క పరుషమైనటువంటి వాక్యాలను విని కరుడు క్రోధావేశంతో ఇంకా శూర్పణఖను ఓదారుస్తున్నాడు. సోదరి, నువ్వు ఇంకా ఏడవద్దు, ఆ రామలక్ష్మణులను యొక్క రక్తాన్ని తాగగలిగే విధంగా ఈరోజు వాళ్ళని నేను చంపుతానని వాగ్దానం చేస్తున్నాను, కాబట్టి నేనే స్వయంగా వస్తాను అని చెప్తాడు. ఆ మాట అంటూనే శూర్పణఖ కొంచెం నెమ్మదిస్తుంది. వెంటనే కరుడు తన రథాన్ని ఆయుధములను తెచ్చి 14,000 మంది రాక్షసుల యొక్క సైన్యాన్ని సమీకరించాల్సింది అని తన సోదరుడైనటువంటి దూషణునికి ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు దూషణుడు ఆ 14,000 మంది రాక్షసులని, తర్వాత రథాన్ని, ఆయుధాలను అన్నిటినీ తీసుకొని వస్తాడు. ఆ రథం పైన కరుడు ఎక్కి రాక్షస సైన్యంతో దండకారణ్యానికి బయలుదేరుతాడు. ఆ విధంగా రాక్షసులు సాగిపోతూ ఉంటే ఎలా ఉంది అంటే కాలమేఘాలు కదా వస్తున్నాయా అన్నట్టుగా ఉంది. వాళ్ళు రాక్షసులు భయంకరంగా నల్లగా ఉన్నారు, కదులుతూ ఉన్నారు గుంపులు గుంపులుగా 14,000 మంది. ఆ విధంగా వస్తున్నాయా అన్నట్టుగా ఉన్నారన్నమాట. అలాంటి సమయంలో ఒక రాబందు వచ్చి కరుని యొక్క ధ్వజం ఉంటుంది కదా రథం పైన, ఆ ధ్వజం మీద వాలుతుంది. అలా వాలడం అనేది అపశకునం అన్నమాట. అంతేకాకుండా ముదురు ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒక ఆచ్ఛాదనతో సూర్యకాంతి మసకబారుతుంది. అంతేకాకుండా నక్కలు భయంకరంగా ఊలలు పెడుతూ ఉంటాయి. ఇంకా గ్రహణ సమయం కాకపోయినా కూడా సూర్యుడు కప్పివేయబడి, రాహు చేత ఎలా కప్పివేయబడితే చీకటిగా అయిపోతుందో అలా అయిపోతుంది. అలా జరుగుతున్నంతసేపు కరుని యొక్క ఎడమ చేయి విపరీతంగా వణుకుతూ ఉంటుంది. అతని గొంతు కూడా బొంగురుపోయి నీరసంగా అయిపోతుంది. ఇంక ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో ముప్పు వస్తూ ఉంది అని కరునికి అనిపిస్తుంది. అయినా కూడా కరుడు ధైర్యంగా, ఓ రాక్షసులారా, నా యొక్క శక్తి సామర్థ్యాలతో ఈ దుశ్శకునాలన్నింటినీ కూడా నేను లెక్క పెట్టకుండా వాళ్ళను ఈరోజు హతమారుస్తాను అని గట్టిగా నవ్వుతాడనమాట. ఇంకా ఈలోపు దేవతలు, ఋషులు అందరూ కూడా ఇంకా యుద్ధం జరగబోతోంది కరునికి, దూషణునికి, రామునికి మధ్య అని ఆ యుద్ధాన్ని చూడడం కోసమని అందరూ కూడా ఆకాశంలో సమావేశమవుతారు. అక్కడ రాక్షసులు సమీపిస్తూ ఉంటే రామునికి కొన్ని శుభశకునాలు కనిపిస్తాయన్నమాట. ఆ విధంగా కనిపిస్తూనే రాముడు ఇంకా ఉత్సాహంతో తన యొక్క బాణాలను తీసుకొని, ధనుస్సును తీసుకొని, నా కుడి చేయి కూడా అదురుతుంది, ఇవి శుభశకునములు కాబట్టి ప్రియమైన సోదరా, నువ్వు సీతను తక్షణమే ఒక పర్వత గుహలోకి తీసుకెళ్ళి జాగ్రత్తగా ఆమెను కనిపెట్టి ఉండు, ఈలోపు నేను ఈ రాక్షసులను ఊచకోత కోస్తాను అని అంటారనమాట. అన్న తర్వాత లక్ష్మణుడు సీతను తీసుకెళ్ళి ఒక గుహలో దాచి ఉంచుతాడు. తర్వాత రాముడు స్వర్ణకాంతులతో వెలిగిపోతున్నటువంటి తన కవచాన్ని ధరిస్తాడు. ఆ పైన వెంటనే రాక్షసులు భయంకరంగా గర్జిస్తూ రాముడి వైపుకు వస్తూ ఉంటే రాముడు ఇంకా అంటే సర్వాన్ని లయం చేయగలిగినటువంటి రాముడు,
ఆయన మామూలుగా భగవంతుడు, కానీ ఇప్పుడు మానవ రూపంలో ఉన్నాడు. అలాంటి రాముడు ఆయనకు సాధారణంగా జితక్రోధుడు, కోపము రాదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, కోపాన్ని ఆవేశింప చేసుకున్నాడు. అంటే కోపం వచ్చేటట్టు చేసుకున్నాడు. ఇంకా వాళ్ళని ఎవరినైనా చంపాలంటే కొంచెమైనా కోపాన్ని ప్రదర్శించాల్సిందే కదా. కాబట్టి కోపాన్ని ఆవేశింప చేసుకొని ఆయన మహా ఉగ్ర రూపాన్ని ధరిస్తాడనమాట. మరి ఆ ఉగ్ర రూపం ఎవరికి అంటే దుష్టులకు మాత్రమే అది ఉగ్ర రూపం. ఆయన్ను ఆరాధించే వాళ్ళకి అది సుముఖం అన్నమాట. ఆ విధంగా రాక్షసులు రాముడి చుట్టుముట్టారు. కరుడు తర్వాత 1000 బాణాలను వదులుతాడు. ఒక్కసారిగా 1000 బాణాలను కరుడు రాముడి మీదికి వదులుతాడు. ఇది చూసి ఇంకా మేము కూడా యుద్ధంలో ముందుంటామన్నట్టుగా మిగిలిన రాక్షసులు గదలు, శూలాలు, ఖడ్గాలు, గండ్రగొడ్డళ్ళు లాంటి అసంఖ్యాకమైనటువంటి ఆయుధాలను ప్రయోగిస్తారు. కానీ రాముడు తన బాణాలతో అవలీలగా వాటన్నిటినీ కూడా తునకలు చేసేస్తాడు. అప్పుడు రామునికి కొన్ని గాయాలు కూడా తగులుతాయి, రక్తం కూడా స్రవిస్తూ ఉంటుంది. అయినా కూడా ఆయనకు అసలు ఎలాంటి బాధ కనిపించదన్నమాట. ఆ తర్వాత రాముడు వేలాది బాణాలను రాక్షసులపై ప్రయోగించి వాళ్ళ యొక్క ధనుస్సులను, ధ్వజాలను, అంటే రథాలపైన ఉన్నటువంటి ఆ యొక్క పతాకాలన్నమాట, ఆ ధ్వజాలను, డాలులను, కవచాలను, శరీరం యొక్క భాగాలను అన్నిటినీ ఖండించేస్తాడు. నిజానికి చాలామంది రాక్షసులు ఏమవుతారంటే ఆ రథాలు కిందపడి నుగ్గు అయిపోతే అప్పుడే దానితో పాటు కిందపడి ఆ గజములు, అశ్వములు అన్నీ కలిసి మరణిస్తారు. అలా అది చూసినటువంటి రాక్షసులు ఇంకా కోపం వచ్చి రాముడి మీద ఇంకా విస్తారంగా ఆయుధాలను విసురుతూ ఉంటారు. అప్పుడు మళ్ళీ రాముడు తన బాణాలతో వాళ్ళ యొక్క ఆయుధాలను ఖండించి ఎంతోమంది రాక్షసుల యొక్క గుండెలను ఛేదిస్తాడు. ఆ విధంగా వాళ్ళ యొక్క భయంకరమైన శరీరాల నుంచి వికృతమైన శిరస్సులన్నీ తెగి పక్కకి పడిపోతూ ఉంటాయన్నమాట. ఇది చూసినటువంటి రాక్షసులు భయంతో పారిపోయి కరుని వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు కరుడు వెనక్కి వాళ్ళు వెళ్ళిపోతారు. వెంటనే ఒక మానవుడు ఇంతగా యుద్ధం చేస్తాడా అని కోపంతో దూషణుడు వెంటనే ముందుకొస్తాడనమాట. వచ్చి తన యొక్క శౌర్యంతో ఇంకా కొంతమంది రాక్షసులను వెనకేసుకొని ముందుకు వచ్చేస్తాడు. అప్పుడు రాముడు వెంటనే ఆయుధాలలో ఉత్తమమైనటువంటి ఆయుధాన్ని చేతపట్టుకొని ఆయన ధనుస్సు నుంచి ఎన్నో వేల బాణాలు వచ్చి రణరంగంలో వస్తే ఆ బాణాలన్నీ సూర్యునికి అడ్డం పడడం వలన అక్కడంతా కూడా చీకటిగా అయిపోతుంది. అలా కొన్ని వేల బాణాలు రాక్షసులను ఖండాలుగా చేసేస్తాయి. ఆ విధంగా తునాతునకలైనటువంటి అవయవాలతో, శవాలతో అక్కడ అన్ని కుప్పలుగా మరణించినటువంటి రాక్షసుల దేహాలన్నీ ఉంటాయన్నమాట. ఇంకా దూషణుడు తన సైన్యాన్ని ఇంకా మిగిలిన వాళ్ళల్లో 5000 మందిని తీసుకొని రామునిపై దాడి చేయమని పురికొల్పుతాడు. అప్పుడు జరిగినటువంటి యుద్ధంలో దూషణుడు చాలా గొప్పగా పోరాడతాడనమాట. పోరాడి ఇంకా ఏం చేస్తాడు, పోరాటాన్ని చూసినటువంటి రాముడు ఒక శరాన్ని తీసి దూషణుని యొక్క ధనస్సును విరగ్గొడతాడు. కాబట్టి ఎలా విరగొడతాడు, ఇక్కడ ఇంకొక 4 బాణాలు తీసి మొదట ఆ రాక్షసుని యొక్క రథానికి ఉండే 4 గుర్రాలను చంపేస్తాడు. ఇంకొక బాణంతో రథసారథి శిరస్సును వేరు చేస్తాడు. మళ్ళా 3 బాణాలు తీసి రాక్షసుని యొక్క హృదయాన్ని ఛేదిస్తాడు. ఆ విధంగా హృదయంలోకి బాణాలు పోయినప్పటికీ కూడా దూషణుడు తగ్గడనమాట. ఆ రథం నుంచి కిందికి దుంకి గదను చేతబట్టుకొని రామునిపైకి యుద్ధం చేయడానికి వస్తాడు. ఆ విధంగా వస్తూ ఉంటే రాముడు 2 బాణాలతో దూషణుని యొక్క చేతులను ఖండించి ఇంకొక బాణాన్ని ప్రయోగించి ఆ రాక్షసుని చంపేస్తాడు. ఎప్పుడైతే దూషణుడు చనిపోతాడో ఇంకా మిగిలినటువంటి రాక్షసులందరూ కూడా వేగంగా ముందుకొస్తారనమాట. వచ్చి రాముని పైన యుద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే 5000 బాణాలను ఒక్కసారిగా ప్రయోగిస్తాడు రాముడు. అవన్నీ ఉల్కల మాదిరి వచ్చి ఆ రాక్షసులను చంపేస్తాయన్నమాట. ఆ విధంగా అందరూ చనిపోతారు. ఇంకా మిగిలినటువంటి 4000 మంది రాక్షసులను కూడా వచ్చి వాళ్ళతో కూడా యుద్ధం చేసి రాముడు వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. ఆ విధంగా చనిపోతే అక్కడ ఎలా ఉంది అంటే ఆ రక్తం అంతా కారి
మట్టి అంతా తడిచి బురదగా అయిపోయి ఎర్రని బురదతో అది ఒక ఎర్రని సాగరంలాగా ఉందన్నమాట, సముద్రంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా మిగిలింది ఇద్దరు, ఒకరు కరుడు, రెండవ వాడు త్రిశురుడు అనేటువంటి ఆయన యొక్క సేనాపతి. వీళ్ళిద్దరు మాత్రం ఉంటారు. ఇంకా రామునిపై దాడి చేయాలని కరుడు సిద్ధపడుతూ ఉంటే ఆయన యొక్క సేనాపతి త్రిశురుడు అంటాడు, ముందుగా నాకు అనుమతి ఇవ్వండి, మీ వరకు ఎందుకు, నేను వెళ్ళి ఆ రాముని చంపేస్తాను అని అంటాడు. సరే నువ్వే వెళ్ళు అని చెప్తాడు కరుడు. వెంటనే రాముడు ఆ 3 తలల రాక్షసుడి పైనకి బాణాలు వదులుతాడనమాట. రాక్షసుడు కూడా రాముని పైన బాణవర్షం కురిపిస్తాడు. అప్పుడు కొన్ని బాణాలు వచ్చి రాముని నుదిటిపైన గుచ్చుకుంటాయి. వెంటనే ఇంకా రాముడికి కోపం వచ్చి ఆ త్రిశరుని యొక్క గుర్రాలపైన, రథసారథి పైన బాణాలేసి చంపేస్తాడు. ఆ తర్వాత ధ్వజాన్ని కూల్చేస్తాడు. అంతటా త్రిశుని యొక్క విరిగిపోయిన రథం నుండి కిందికి దుంకి వస్తూ ఉంటే త్రిశురుడు, రాముడు ఒక గొప్ప బాణాన్ని వదులుతాడనమాట. వదిలినప్పుడు అది 3గా విడిపోయి అతని యొక్క 3 శిరస్సులను ఛేదిస్తుంది. ఆ విధంగా అతను కూడా మరణిస్తాడు. ఇంకా మిగిలినటువంటి కొంతమంది రాక్షసులు కరునితో పాటు రాముని మీదికి వస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా రాముడు 1000 బాణాలను వదిలి వాళ్ళను చంపేస్తాడనమాట. ఇప్పుడు కరుడు ఏం చేస్తాడు, రాముని యొక్క కవచాన్ని ఛేదించేస్తాడు, ముక్కలుగా అయిపోతుందన్నమాట. ఏదైతే చాలా అంటే చాలా గొప్పదైనటువంటి కవచం అన్నమాట అది. అలాంటి కవచాన్ని కూడా, స్వర్ణకాంతులు ఈనుతున్నటువంటి అలాంటి కవచాన్ని కూడా కరుడు ముక్కలుగా చేసేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, రామునికి చేతులకు గాయాలవుతాయి. లోతుగా గాయాలైనా కూడా ఆయన ఏమాత్రము భయపడడనమాట. వెంటనే విష్ణుధనస్సును తీసుకుంటాడు. దానికి నారి బిగించి ఇంకా యుద్ధం మళ్ళీ మొదలు పెడతాడు. మొదట కరుని యొక్క ధ్వజ చిహ్నాన్ని ఖండిస్తాడు. 4 బాణాలతో కరుని యొక్క 4 గుర్రాలను వధించేస్తాడు. రథసారథిని చంపేస్తాడు. ఇంకా ధనస్సును కూడా విరిచేస్తాడు, నుగ్గు చేసేస్తాడు. ఈ విధంగా మిరుమిట్లు గొలుపుతున్నటువంటి విద్యుల్లతలా ఉండేటువంటి ఒక బాణాన్ని తీసి చివరిగా కరుని యొక్క ఛాతిలో దిగబడేటట్టు ఒక బాణాన్ని వదులుతాడు. కానీ కరుడు కింద పడిన తర్వాత కొద్దిసేపటికే మళ్ళీ వెంటనే లేచి తేరుకుని మళ్ళీ యుద్ధానికి వస్తాడు. అప్పుడు రాముడు అంటాడనమాట, ఓ పాపాత్ముడైన క్రూర రాక్షసుడా, ఇతరులకు నువ్వు బాధను కలిగిస్తూ ఉంటావు, అదే నీకు జీవన కార్యం, నీవు పరమ నీచుడవు, ఇప్పుడే నీ శిరస్సును ఖండించి నీకు తగిన శిక్ష విధిస్తాను అని అంటాడు. దాంతో కరుడు ఇంకా పేట్రేగిపోయి రాముని ఉద్దేశించి ఇలా మాట్లాడతాడు, ఓరి ధూర్తుడా, నువ్వు నిజంగా వీరులైతే ఆ విధంగా నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవు అంటూ గట్టిగా కరుడు అరుస్తాడు. ఈ విధంగా ఇద్దరు ఒకరితో ఒకరు ఆ మాటలు అనుకుంటూ పరుషంగా మాట్లాడుతూ దాడి చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా చివరికి కరుడికి ఇంకా ఏ ఆయుధం వేయాలో అర్థం కాదు. వెంటనే ఒక పెద్ద మహావృక్షాన్ని పెకలించి దాన్ని గిరగిరగిరా తిప్పి ఇంకా నువ్వు చచ్చావు దీంతో అంటూ అరుస్తూ రాముని మీదకి విసురుతాడు. కానీ రాముడు ఆ వృక్షాన్ని ముక్కలుగా నరికేస్తాడు. ఇంకా రాముడు ఆ యుద్ధాన్ని ముగించాలని అనుకొని 1000 బాణాలను వదులుతాడు. తన దేహంలో దాదాపుగా ప్రతి రంధ్రం నుంచి కూడా, అంటే కరుని యొక్క దేహంలో దాదాపుగా ప్రతి రంధ్రం నుంచి రక్తం స్రవిస్తూ ఉండగా చివరగా అతను రాముని వైపు దూసుకు వస్తూ ఉన్నాడనమాట. అప్పుడు ఒక శరాన్ని ఆయన వదిలితే అది కరుని యొక్క గుండెల్లోకి దూసుకొని పోయి భగభగమని మండింది. ఎట్టకేలకు కరుడు చచ్చిపోతాడు. ఆ విధంగా కరుడు ఎప్పుడైతే చనిపోతాడో గగనతలంలో ఉన్నటువంటి దేవతలు, ఋషులు అందరూ కూడా చాలా సంతోషం చెందుతారనమాట. వాళ్ళు దుందుబులు మ్రోగించి పుష్ప వర్షాన్ని కురిపిస్తారు. అంత తక్కువ వ్యవధిలో, అంటే 14,000 మంది రాక్షసులు ఇంకా కరదూషణాదులు వీళ్ళందరినీ కూడా 1 గంట 12 నిమిషాల కాలంలోనే రాముడు ఒక్కడు అందరినీ కూడా మట్టు పెట్టేస్తాడు. అది చెప్తూ అందరూ కూడా చాలా ఆనందంతో రాముణ్ణి స్తుతిస్తారన్నమాట.
కాబట్టి అప్పుడు అగస్త్యుడు ఇంకా మిగిలినటువంటి మహర్షులందరూ కూడా ఆయన దగ్గర ప్రత్యక్షమవుతారు. రాముని దగ్గర ప్రత్యక్షమయ్యి, ఇంతకుముందు దేవేంద్రుడు శరభంగుని దర్శించడానికి వచ్చారు కదా, ఎందుకని అంటే నీ చేత ఈ రాక్షసులను సంహరింపచేయడం కోసమే, అందుకే శరభంగుడు నిన్ను ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకొని చెప్పాడు అని వాళ్ళు చెప్తారనమాట. ఆ విధంగా వాళ్ళందరూ కూడా చాలా సంతోషించిన తర్వాత సీతా లక్ష్మణుడు తాము ఆశ్రయం పొందుతున్న గుహలో నుంచి బయటికి వస్తారు. రాముడు సురక్షితంగా హాయిగా ఉండడం చూసినటువంటి సీత చాలా మహదానందంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ని ఆలింగనం చేసుకుంటుంది అనే దగ్గర మనము ఆపుదాము. తరువాత రేపటి రోజున ఏం జరుగుతుంది అనే విషయాన్ని చర్చించుకుందాము. హరే కృష్ణ.